ఏం అవసరమో ముందే గ్రహించినటువంటి పండుగ సాయన్న గారు అణగారిన వర్గాల వైపు పనిచేస్తూనే సంక్షేమ పథకాల వైపు కూడా పనిచేసినటువంటి సందర్భం చాలా ఉన్నాయి. ఆయన హయాంలోనే ఏర్పాటు చేసినటువంటి ఈరోజు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న సప్త సముద్రాలు ఎందుకంటే చెరువులు కానీ అట్లాగే సర్లాసాగర్ ప్రాజెక్టులో కానీ ఆయన పాత్ర గూగుల్ పే ఫర్ బిజినెస్ లో ₹190 అందింది. భూస్వామ్య వ్యవస్థ నడుస్తూ ఉన్నదో జనాలను పీడించుకు తింటున్న సందర్భంలో ఆయన ఒక గొప్ప యోధునిగా అవతారం ఎత్తి ఆయన ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని పోరాడుతున్న క్రమంలో ఆయన ఏదైతే ప్రజల కొరకు పనిచేస్తున్నటువంటి సందర్భంలో మాకు భవిష్యత్తు ఉండదని చెప్పి గ్రహించినటువంటి పెత్తందారి భూస్వామ్య వ్యవస్థ వాళ్ళందరూ కూడా ఏకమై ఆ రోజు ఆయన చెప్పడానికి చేసినటువంటి కుట్రలో భాగంగా ఆ రోజు చాలా సందర్భాల్లో ఆయన తప్పించుకొని తిరగడం, అదే సందర్భంలో మహబూబ్నగర్ నుండి హైదరాబాద్ ప్రాంతానికి పోయి అక్కడ మూసీ నది నిర్మాణంలో కూడా ఆయన పాత్ర ఉందని చెప్పేసి చెప్పుకోవడం నిజంగా మన అవసరం. అలాగే ఆ రోజుల్లో మహబూబ్నగర్ను ఇంకొక సమవుజ్జి అయినటువంటి పానుగంటి మియాసాబును జత చేసుకొని ఆ రోజు ప్రజల కొరకు పోరాటం చేసిన ఒక సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకొని ప్రజల కొరకు పోరాటం చేసినటువంటి వాడిని ఎలాగైనా మట్టుబెట్టాలని చెప్పేసి ఆయనను చంపే ప్రయత్నం చాలా తీవ్రంగా చేసి ఆయన చరిత్రను కనుమరుగు చేసినటువంటి పాలకులు నిజంగా ఆయన చరిత్ర కనపడకుండా చేసినటువంటి సందర్భాలు పోగొల్లు. అట్లా ఆయన తుదముట్టించడానికి చివరికి తుదముట్టించే వరకు కూడా వాళ్ళు పట్టు విడవకుండా ఉన్న సందర్భంలో అప్పుడు ఉన్నటువంటి వనపర్తి మహారాణి శంకరమ్మ గారు కూడా చాలా ఆయనను కాపాడడానికి చాలా ప్రయత్నం చేసింది. కానీ ఆయన ప్రయత్నాలు కూడా విఫలమై చివరికి ఆయన బలి కావడం జరిగింది. నిజంగా ఈరోజు ఆయన గొప్ప విషయాలు ఆయన ఆశయాలను మనం భవిష్యత్ తరాలకు అందించాలని చెప్పేసి మేము పండుగ సాయన్న సామాజిక సేవా సంస్థ తరఫున ఎన్నో సంవత్సరాలుగా కృషి చేస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగానే ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ప్రతి సంవత్సరం ప్రతి కార్యక్రమాలు చేస్తూ ఈరోజు ఆయన విగ్రహాలు మేము మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో మొదలుపెట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు వరకు దాదాపు 30 విగ్రహాలు ఏర్పాటు చేయించడం జరిగింది. అంటే ఆయన చరిత్రను భవిష్యత్ తరాలకు తెలియజేసే విధంగా మేము ప్రభుత్వానికి కూడా చాలా సందర్భాల్లో ఆయన జీవిత విశేషాలను పాఠ్యాంశాల్లో చేర్చాలని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వానికి చాలాసార్లు విజ్ఞప్తి చేసినాం. అట్లాగే మహబూబ్నగర్ జిల్లా కేంద్రం ఉన్నటువంటి పాలమూరు యూనివర్సిటీకి కానీ పాలమూరు జిల్లాకు కానీ ఆయన పేరు పెట్టాలని చెప్పేసి చాలా సందర్భాల్లో మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రేపు భవిష్యత్తులో కూడా దాని కొరకు మనం ఈ ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. దానికి వివిధ కుల సంఘాలు ప్రజా సంఘాలు ఏదైతే పండుగ సాయన్న ఆదర్శంగా పూర్తిగా తీసుకొని పనిచేస్తూ ఉన్నారో వారందరి సహకారంతో రేపు ఆ పేరు మనం సాధించుకునే వరకు కూడా పోరాటం చేయాలని చెప్పేసి ఇక్కడ ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున పండుగ సాయన్న సామాజిక సేవా సంస్థ తరఫున విన్నవిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మళ్ళొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. జై జై పండుగ సాయన్న.